మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే తన అమూల్యమైన రక్తంతో వెలిపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇచ్చిన ఆమేన్. ఆయన మాట తెలుసుకున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 చూసుకున్నాం. మార్క్ 1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పలుపుతోనే దిప్పిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేర్చున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకుంటా. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొచ్చున్నారు? ఏమంటాడు ఆయన? ఒక పక్షవాయువు గల వ్యక్తిని నలుగురి చేత మోయించుకొని అక్కడ యేసు అక్కడ ఏం వాక్యం చెప్తున్నాడు కదా. ఆయన వాక్యం జనాలు అక్కడ ఒక ఇంటిలో స్థలం లేదంట. మొత్తం ఇల్లంతా కిరిగిసిపోయిందంట. జనాన్ని అసలు లోపల పోవడానికి యేసుప్రభు దగ్గరికి యేసు దగ్గర పోవడానికి అసలుకి స్థలం లేదంట. అనేకులు ఆ ఇంట్లో ఉన్న యేసు ఎక్కడ ఉన్నాడో తెలిసి అక్కడికట్ట అసలు విపరీతంగా జనం పోయేవారండి. యేసు అక్కడ ఆ ఇంట్లో ఒక ఇంటిలో ఉన్న తెలుసుకొని జనాలు అసలు ఆయనను చుట్టుముట్టు మొత్తం ఆయన ఉన్న ఇంటిలో మొత్తం జనాలని కిక్కిరిస్తున్నాడు. ఫుల్ ఖాళీ లేదు అసలు. అక్కడ వాకటైనా వారికి స్థలం లేకపోయిందంట కదా, వాళ్ళు తీసుకోవాలంట అక్కడికి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, యేసు దగ్గర డైరెక్ట్గా తీసుకోవడానికి స్థలం ఏం చేస్తారు, వాళ్ళు ఇంటి పై కప్పు తీసి దాంట్లో నుంచి ఆ వ్యక్తిని అంట పరుపుతో దింపేస్తాడంట ఆ వ్యక్తిని. యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువుతో చెప్పాను. ఏం చెప్పాడు యేసయ్య? నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. మళ్ళీ ఆ వ్యక్తి అడిగాడు ఆ పాపాలు క్షమించమని. పాపాలు క్షమించమని ఆ వ్యక్తి అడగలేదు కదా. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు? స్వస్థత కోసం
బాగోవాలని వచ్చాడు ఆ వ్యక్తి, అంతే కదా. పక్షవాతం అంటే అతనికి ఉన్న రోగాన్ని పోగొట్టుకోవాలని వచ్చాడు. కానీ ఏసయ్యకి ఆయనకి ఒక అనారోగ్యం అంటే బాగు చేసి స్వస్థపరిచి పంపించాలని అనుకోడంట. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన తలంపులు వేరు కదా. అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు కదా. ఆయన తలంపులు ఎట్లాంటివంట, ఆకాశం అంత ఎచ్చైనవంట. మన తలంపులు భూమి మీద ఉంటాయి. అంటే భూమికి ఆకాశం ఎంత డిఫరెంట్, ఆయన తలంపులు అంత హెచ్చుగా ఉంటాయంట. వీళ్ళు కేవలం స్వస్థత పొందుతామని వచ్చారు, కానీ ఆయన ఉద్దేశం ఓన్లీ స్వస్థత పొందుకొని వెళ్ళిపోయిన ఉద్దేశం కాదంట. ఆయన ఉద్దేశం ఏంటి మరి? ఆ స్వస్థత అనేది పూర్తిగా పరిపూర్ణంగా స్వస్థపరచాడు. పరిపూర్ణ స్వస్థత అంటే ఆయన దగ్గరికి యేసు దగ్గరికి వస్తే అన్ని బాగవుతాయి, అన్ని బాగుపడతాయి. ఒక అనారోగ్యమే కాదు, మన జీవితం కూడా మారిపోతుందంట. ఆమె జీవితం కూడా మార్చాలనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? పాపాలను క్షమించాడు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన యేసు వచ్చింది ఎందుకంట? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడంట. ఆమె ఓన్లీ హీల్ చేయడానికి రాలే ఆయన కదా. స్వస్థత ఉంది, కానీ ఆయన మెయిన్ ఇంపార్టెంట్ వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయన ఒక్క స్వస్థత మనకి వెళ్ళిపోయాడు అనుకో, రక్షణ పడితే నశించిపోతాడు. నరకానికి వెళ్తాడా? పల్లవునికి వెళ్తాడు, నరకానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంట? రక్షించాలని, ఒక ఆత్మను రక్షించాలని కదా. ఇప్పుడు అతను స్వస్థ శరీరానికి హీల్ అయిపోయాడు, స్వస్థ పొందుకున్నాడు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మకు హీల్ అవ్వాలంట. ఇది హృదయం అంటారు ఎందుకన్నా ఘోరమైనది. అంటే ఆత్మకు ఇప్పుడు శరీరానికి పక్షవాయువు అనే వ్యక్తి శరీరంలో అయింది కాబట్టి కనిపిస్తుంది. ఆత్మకు కనిపిస్తుంది. ఆత్మ కూడా వ్యాధి ఏమంటారు, ఆత్మ కూడా విడుదల కావాలంట. అది కరెక్ట్. ఏంటంట? ఆత్మ విడుదల పొందుకోవాలి, విడుదల కావాలి. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతుంది కదా. భూమి ఉన్నంత కాలము శరీరం అన్నమాట. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం విడిచిపెట్టాలి. ఆత్మ సపరేట్ అయిపోయి ఎక్కడ అయిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడు ఆయన యేసయ్యని కలుసుకోకపోతే, ఆయన అంగీకరించకపోతే. ఎందుకు? పాపం వల్ల జీవితం మరణము. ఆ మరణం ఏది? నరకమే. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే యేసయ్యని విశ్వసించాలి, ఆయనను నమ్మాలి, ఆయన అంగీకరించాలి. కానీ తను స్వస్థ పొందుకొని వెళ్ళిపోయాడు అనుకో, నరకానికి వెళ్ళిపోతాడు. ఏ లాభం? స్వస్థ పొందుకొని ఏ లాభం లేదు. ఇక్కడ బాగోవచ్చు, ఇక్కడ ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఈ శరీరంలో ఉన్నంత కాలమే శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత అప్పుడు దీని అసలు 1% కూడా లాభం లేదు. లాభం ఉంది ఏమన్నా? కొద్ది ఈ భూమి ఉన్నంత కాలమే సంతోషిస్తాడు ఆరోగ్యం బాగుందని. ఆరోగ్యం ఉన్నంత కాలం అందరూ సంతోషంగా సమాధానంగా ఉంటారా? ఉండరు. ఎన్నో ఈ మన హృదయంలో సంతోషం ఉండాలంటే యేసు ప్రభు ఆయన మనలోకి వస్తే తప్ప మనకు సంతోషం సమాధానం ఉండదంట. మనసుకి ఎవరికి సమాధానం సంతోషం ఉండదు, నిరీక్షణ ఉండదు. ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా ఏమున్నా ఈ హృదయంలో సంతోషం ఉండదంట. డబ్బు వల్ల దేని వల్ల ఈ శరీరానుసారమైన వాటిలో ఈ లోకం దేనిలోనే సరే సంతోషం ఉండదు. అది అల్పకాలమే అంట. ఎంతకాలం అనిపిస్తుంది దాంట్లో ఏదో సంతోషం ఉన్నట్టు, కానీ తీరా చూసి దాంట్లో ఏముంటది? సంతోషం ఉండదు. వస్తే ఏముండదు సంతోషం దాంట్లో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తానంట, దేవునికి చోటించినప్పుడు మనము
అప్పుడు మనకు సంతోషం, సమాధానం ఉంటుంది. సమాధానం దొరికేది ఆయన యేసయ్య దగ్గర, దేవుని దగ్గరే. దేవుని దగ్గర తప్ప ఎక్కడ సమాధానం, దేంట్లో సమాధానం, సంతోషం లేదు. ఆమె ఆయన చూడించడం, ఆయన అంగీకరించడం మన హృదయంలో సమాధానం ఉంటుంది. ఎందుకు? సమాధాన కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు ఆయనే కాబట్టి. ఎందుకు? ఆయన అంగీకరిస్తే ఒక నిరీక్షణ, ఒక ఆధారం ఇస్తారు మనకి. ఆమె ఎందుకంటే మనిషికి నిరీక్షణ లేదు, ఆధారం లేదు. యేసయ్యను కలుసుకోకపోతే నిరీక్షణ ఉన్న సంతోషం, సమాధానంలో ఏదో 4 కాలం, కొద్ది కాలం ఉంటుంది. అన్ని తర్వాత మామూలే ఉంటాయి. కొట్లాట్లు, గొడవలు అయితేనే ఉంటాయి. అన్ని జరుగుతూనే ఉంటాయి. ఏదో ఉన్నత కాలం తినేసి, తాగేసి, ఎంజాయ్ చేసేసి చనిపోదాం అనుకుంటారు. కానీ అట్లయినా దాంట్లో సంతోషం ఉండదు వాళ్ళకి. పేరుకి అంటారు కానీ నిజంగా చూస్తే సంతోషం ఉండదు. కానీ ఆ సంతోషం కావాలంటే ఈయన అంగీకరించాలి, ఈయన నమ్మాలి. ఎందుకంటే ఈ మనిషికున్న పెద్ద భారం ఏందో పాపమేనంటే కదా. దేవునికి అడ్డు ఉన్నామంటే పాపాలేనండి. ఈ పాపాలు ఇవి మన పాపాలు క్షమింపబడి ఉన్నవే అని తెలిసేంత కాలం మనిషికి నెమ్మది, సంతోషం, సమాధానం ఉండదు. భారం అంటే పెద్ద భారం ఇది. ఈ క్షమింపబడి ఉన్నాయి, మా పాపాలు చెల్లింపబడి ఉన్నాయని తెలుసుకునే వరకు మనిషికి సమాధానం, సంతోషం, నెమ్మది ఉండదు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సంతోషంగా, సమాధానంగా జీవించగలుగుతాడని. వ్యక్తి ఏదో వచ్చేసి సుష్మంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా కుమారుడుగా చేసుకుని నా రాజ్యంలో తీసుకుని పోవాలి, నాతో పాటు కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ దేవుడి. ఆయన ఆశ అలాంటి, ఆయన ఉద్దేశాలు ఆయన తరపులు అలాంటివి. ఏదో స్వస్థ చేసి, ఏదో మనకు అవసరాలు తీర్చేసి పంపించేద్దామని ఆశ లేదంట. మనం దానికోసం, వాటి కోసం వస్తాం. కానీ ఆయనంట దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు, స్వస్థపరుస్తాడు. అలాగే అంత వాటన్నిటికంటే విలువైన దేవుని రాజ్యములు ఆయన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు, కూర్చోబెట్టుకున్నాడట నమ్మినప్పుడు. ఆమె అందుకే అతను ఏమన్నా చేస్తా, అతను కుమారుడా అన్నాడు. ఏమన్నాడు? కుమారుడా. యేసుని విశ్వసించిన వాళ్ళందరూ ఎవరు చేస్తా? ఆయన కుమారులమేనట, కుమారులమని. ఆమె కుమారుడుగా ఆయన చేసుకుని, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పినాడట. నాకు అర్థం ఏంటంటే, ఇది ఒక్కసారి ఏదో వ్యాధి ఉందనో, వ్యాధి ఉందనో, ఏదో సమస్య ఉందని కాదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కలుసుకోవచ్చు అని అర్థం దానికి. ఆమె కదా, ఎప్పుడైనా సన్నిధికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా దేవునితో మనం మాట్లాడుకోవచ్చు. దేవునికి మనకు అడ్డు ఏమి లేవంట. ఉన్న పాపాలు అంట, అవి ఉన్నాయి, పాపాలు ఒకటే. ఆ పాపాలు ఆయన క్షమించేశాడంట. క్షమించి ఏం చేశాడు? ఆయన కుమారుడిగా చేసుకున్నాడంట. ఆయనతో పాటు ఉండే అవకాశం మనకి ఇచ్చాడు. చూడు, అసలు ఈయన కలుసుకోగానే ఈయన జీవితమే మారిపోయింది కదా. ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఆయన, ఒక నూతన జీవితాన్ని కదా. పాపికున్న వ్యక్తిని ఏం చేశాడు? ఆయన కుమారుడుగా చేర్చుకున్నాడు కదా. ఎందుకంటే ఏ స్నానం ఉంటే పాతవి గతించుకో, పాతవన్నీ ఉండవంట, కొత్తవే కదా. పాతవి ఇదిగో, పాతవి గతించాను, సమస్తము కొత్తవాయన. ఎవరు అన్నాయంట? యేసు వలన కొత్త మన జీవితమే, అసలు యేసుని కలుసుకుంటే మన జీవితమే మారిపోతుందంట. ఆమేన్. కుమారుడుగా అంటే ఏదో ఉట్టిగా కుమారుడు అంటే, కుమారుడికి ఏ అధికారం ఉన్నాయో అవన్నీ ఇస్తాడంట. ఆమె ఇస్తాడంట. కుమారుడికి ఏ అధికారాలు ఉన్నాయి, ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆయన ఇస్తాడంట. ఏదో కుమారుడు అని ఉట్టిగా పేరుతో చెప్పంట. కుమారుడికి తగ్గట్టుగా ఆయన మన దీవిస్తాడంట. ఆమె కుమారుడికి తగ్గట్టుగా ఆయన నీకు అధికారం ఇచ్చాడంట. చదివేడా నన్ను కూడా ఏదో వ్యాధి బాగోతే స్వస్థపడదు
కుమార్తె చాలు అనుకుంటావు, కానీ నా నా కుమారుడుగా చేసుకునే నా అధికారం అంతా నీకు ఇస్తున్నవాడు అని చెప్తున్నాడు. దాని అర్థం అంతే కదా. కుమారుడు అంటే కొన్నిటికైనా అన్నిటిపైన అధికారం ఉంటుందా? అన్నింటిపైన ఈ భూమిని ఏలే అధికారం ఇచ్చాడు. ప్రకృతిని లోపరుచుకునే అధికారం ఇచ్చాడు. చనిపోయిన తిరిగి లేపే అధికారం ఇచ్చాడు. మిరాకిల్స్, అద్భుతాలు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన మనకి అధికారం ఇచ్చాడంట. ఆ వ్యక్తికి అర్థమేదో కాలేదేమో తెలియదు, కానీ ఈ కుమారుడా అనే మాటలో ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఎంతో అసలు అధికారంతో కూడిన ఆమె. ఎందుకంటే పాపి కూడా కదా, పాపిగా ఉన్నంత కాలము ఆ వ్యక్తి ఏమి చేయలేడు, ఏమి చేయలేడు, అతని వల్ల కాదు. సో అతనికి అసలు స్వస్థనే పొందుకోలేకపోయినంట. అందుకే అంట ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనంట ఒకటి ఆయన ట్రాన్స్ఫర్ జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? మన పాపాన్ని, మనకున్న వ్యాధిని అన్ని ఆయన తీసుకుంటాడంట. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను ఆయన ఇచ్చేస్తాడంట, కుమారుడుగా చేసుకుంటాడంట. ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తి పాపాలన్నీ ఇప్పుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు చేసుకున్నంటే ఆయన అందుకే నాడు సమస్త భారం మోసుకున్నాను, జనులారా నా యుద్ధకు రండి. ఏం చేస్తాడు ఆయన? విశ్రాంతినిస్తా. ఇన్ని రోజులు బాధపడ్డావు, ఎన్నో రోజులు బాధపడ్డావు, అనారోగ్యంతో బాధపడి ఇప్పటి నుంచి ఏ భయము అవసరం లేదు నీకు, ఏ భయము లేదు. ధైర్యంగా ఉండు. నా కుమారుడుగా సింహాసనం మీద కూర్చో, నా పక్కన నా పక్కన కూర్చో. కుమారుడిగా చేసుకున్నా నేను ఈ రోజు నుంచి. దేనికి భయపడే అవసరం లేదు. ఒక గొప్ప వ్యక్తిగా మార్చిపడేస్తాడు. ఒక ఇంజనీర్, డాక్టర్, వాళ్ళ కుమారు ఎలా ఉంటారు? బెగ్గర్స్ గా ఉంటారా? అనుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు? తగ్గట్టు ఉంటారు కదా కుమారుడు అంటే. మరి దేవుని దేవుని కుమారులు అన్నమాట. దేవుని కుమారులు మన దేవునికి తగ్గట్టు ఉంటామా? బెగ్గర్స్ గా ఉంటామా? ఎట్లా ఉంటాము? కుమారుడు ఏదైనా తప్పని కుమారుడు వస్తే ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ కుమారుడా అన్నాడు. కుమారుడు అంటే మనకు అంత అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో ఎంత మర్మం కాగిందంటే, తప్పైన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఫస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఇతనికి ఏమన్నా వస్త్రాలు ఇవ్వమన్నాడు కదా, వస్త్రాలు ఇవ్వండి. ఏదంట? ఉంగరం కూడా కదా, ఉంగరం తొలగించమన్నాడు. ఇంకేనన్నాడు? పాదాలకు చెప్పులు. ఎంత అధికారం అంట, పోగొట్టుకున్నదాన్ని అంట. ఇతనేమో పోగొట్టుకుని మిస్ అయ్యొచ్చాడు. ఇక్కడేమో ఇన్ని రోజు పాపాలతో బంధించబడిన, అనారోగ్యంతో బంధించబడిన, కానీ అవన్నీ తెంపేసి ఏసయ్యా కూర్చోరా బాబు కుమారుడిగా అంటున్నా. అధికారం ఇచ్చినా నీకు, ఇప్పటి నుంచి లోపరుచుకో ప్రకృతిని. ఇప్పుడు నేను విడిపించాలి, నువ్వు ఇలా అనేక మందిని విడిపించాలి. ఆమేన్. అదే కదా, నా దగ్గరికి వచ్చావు, నీకు ఉన్న భారాన్ని తీసే నాకు చేసుకున్నావు. నేను ఎలాగ విడిపించాను? నువ్వు కూడా వెళ్ళి అనేకుని నా నామములు విడుదల కలిగించాలి. ఆమేన్. వాళ్ళకున్న సమస్యల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి, ఏవి కలిగిన వాటిని నువ్వు విడిపించాలి. అందుకు నిన్ను ఏర్పరచుకున్నాను, నా కుమారుగా చేసుకున్నాను. అది అంటే అర్థం. కుమారుడు అంటే కుమారుడు అన్నిటిపైన అధికారం మనకి ఇచ్చాడా ఆయన. మరి ఈరోజు నమ్మగలమా మనం? నమ్మగలం. ఆ స్టేజ్లో ఉన్నాం. ఇంకా ఏ స్టేజ్లో? పక్షులుగా వ్యక్తి ఉన్నాడు. ఇంకా ఏ స్టేజ్లో? ఇంకా అనారోగ్యంతో బాధపడు, ఇంకా అనారోగ్యాన్ని భరిస్తూ ఉన్న అలాంటి స్థితిలోనే పాత వ్యక్తిగానే ఇంకా అడిగే వ్యక్తిగానే ఉన్నామా? లేకపోతే మనము ఆ అధికారం తీసుకుని మనం అనేక మందికి విడుదల కలిగించే వ్యక్తిగా, అనేక మంది ఆయన రాజ్యంలో చేర్చే వ్యక్తిగా ఉన్నామా? ఏ వ్యక్తిగా ఉన్నాం మనం?
మనం చూసుకోవాలి ఒకసారి, మనం టెస్ట్ చేసుకోవాలి. ఏదైతే యేసు మనం అంగీకరించాం ఆ రోజున మనం కుమారులమంట కదా, వారసులమంట, క్రీస్తుతోడి వారసులము. మనం కూడా స్వస్థపరచగలము, మనం కూడా దయాలు వెలుగొట్టగలము, మనం కూడా మీ పాపాలు క్షమింపబడమని చెప్పగలమంట. ఆమె చెప్పాడు కదా, యేసు చెప్పాడు కదా, మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారు వాళ్ళ పాపాలు క్షమింపబడదు, ఎవరి పాపాలు ఉన్నిస్తారు వాటిని ఇచ్చుట అని చెప్పాడు కదా. మనం కూడా ఆయన నామాన్ని క్షమించగలం, ఆయన క్షమించాడు, ఆ మాట మనం చెప్పొచ్చు. ఆమేన్. మరి ఈ రోజు కూడా ఎవరైతే మీ మాటలు వింటారో మీ పాపాలు కూడా అంట ఆయన క్షమించేసారంట, మీ పాపాలు కూడా క్షమింపబడి ఉన్నవి. ఆమేన్. ఫస్ట్ నమ్మాలంట, పాపాలు క్షమింపబడి నమ్మాలంట, కుమారుని నమ్మాలంట, స్వస్థ వచ్చేస్తారు ఆటోమేటిక్. ఆమేన్. విడుదల. ఆయన రాజ్యంలో ఉన్న మనం అనారోగ్యం భరించే అవసరం లేదు, ఆరోగ్యం పొందుకోవడం మన హక్కు, కుమారుడు కాబట్టి అనారోగ్యం భరించే అవసరం లేదు. ఈరోజు ఎవరైతే వింటారు ఈ మాట, మీ పాపాలన్నీ ఆయన క్షమించేశారంట, మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. ఆమేన్. మీరు నీతిమంతులు, ఆయన రక్తం కుమారులు అంట. మీరు నమ్ముతున్నారు? మరి మీ మాట నమ్ముతున్నారా? ఆయన ఇచ్చిన అధికారం వాడుతున్నారా? ఎప్పుడు మన కోసమేనా? ఎప్పుడు మనం జాబ్ పొందుకోవాలి, మనం పైకి రావాలి, వస్తాం. ఫస్ట్ దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడాలంట, ఆయన కుమారులుగా చేస్తారు కదా. మనం అనేక మందిని విడిపించాలి. ఇప్పుడు మన స్వార్థం మనం కాకుండా, మన గురించి మనం కాకుండా, నిన్ను వరేనే పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు కదా ఆయన. మనలాగే ఎంతో మంది ఆ పక్షమైన వ్యక్తులు ఎంతో మంది ఎన్నో అనారోగ్యంతో ఉన్నారు, ఎన్నో సమస్యతో ఉండొచ్చు. వాళ్ళు కూడా మనం విడిపించాలంట యేసు నామములో. ఆమేన్. ఆయన నామములో విడుదల ప్రకటించాలి, మనం స్వస్థపరచాలి, ఈ సువార్త చెప్పాలి. వారి శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేర్చున్నాడే కదా, చేర్చున్నాడు, దేవదూషణ చేర్చున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములను ఆలోచించుకుని వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించున్నారు? ఈ పక్షవాయు గల వారితో పాపము క్షమింపబడినని చెప్పుట సులభమా? నీవు పరుపు ఎత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నామని వారితో చెప్పి, పక్షవాయు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఆయన ఎందుకు ఆశ్చర్యపోతున్నా? ఈ మాటకి ఎందుకు ఆశ్చర్యం? మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమింపడానికి అధికారం ఉందని తెలుసుకొని ఆయన ఏం చేశాడంట? చెప్పేది కాదు, చేసి చూపించాడు. ఆమేన్. చెప్పాడు అతని దగ్గర, కుమారుడా అపక్షతో ఏమన్నాడు? నువ్వు లేచి పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగానే తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారు అందరి ఎదుట వెళ్ళిపోయినాడు. ఆయన మాట అసలు ఎంత పవర్! ఆ పక్షాయి గల వ్యక్తి అసలు లేవలేని వ్యక్తి కదా, ఆయన మాట పలుక లేవని చెప్పగానే లేచి వెళ్ళిపోయినాడు. అసలు మిరేకల్. ఆయనకు ఆశ్చర్యం, అప్పో ఇలాంటి కార్యం ఎప్పుడు చూడలేదు కదా అని అనుకున్నారట ఈ శాస్త్ర పరిస్థితులు. ఆయన ఎవరు ఏమైనా పరచుకోలేదంట కదా, ఎవరు ఏమైనా పరచుకోలేదు, మాట పరచుకోలేదు.
వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఆలోచన మనం చేసినా ఎట్లా క్షమిస్తున్నాడు? మనుషునికి ఇట్లా అధికారం వేయడం, పాపలు క్షమించడం, దేవుడు క్షమించి ఏమి అనుకున్నా వాళ్ళ మాట పడుచుకోలేదు కదా, ఆయన పడుచుకోలే. అరే ఎందుకు ఆశ్చర్యపోతారు? భూమి మీద మనిషి కుమారుడికి పాపాలు క్షమించే అధికారం ఉంది కదా. చెప్పాడంట ఆయన. చెప్పేమన్నాడు ఆ వ్యక్తితో, వెంటనే లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పో అని చెప్పేస్తాడంట. చెప్పేది కాదు, చేసి చూపించాడు ఆయన. ఆమె మనం కూడా ఎవరేమనుకున్నా పడుచుకోలేదంట కదా. ఎవరేమనుకున్నా ఆయన మాట పలకాల్సిందే, ఎవరేమనుకున్నా ఆయన చెప్పింది చేయాల్సిందే, ఎవరి మాటలు పట్టించుకోకూడదంట కదా. పట్టించుకోదు, లెక్క చేయకూడదు వేరే మాటలు. ఎవరేమనుకున్నా అభ్యంతరపడకూడదు, లెక్క చేయకూడదు, ఆయన మాటలు ప్రకటించాల్సిందే. ఆమేన్. ఈరోజు ఎవరేమనుకున్నా ఏదేమైనా సరే మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. ఆమేన్. ఈ మాటకి ఎంత ఎవరేమైనా సరే ఆ రోజు యేసయ్య ఆయన శత్రువుని వ్యతిరేకించవాలి. పాప క్షమిస్తుంటే వీళ్ళకి అంత బాధ అయిపోయింది. అడ్డు వచ్చేవారు మనసు ఎట్లా క్షమిస్తారు? మళ్ళీ స్వస్థపరచాలి, విశ్రాంతి స్వస్థపరచాలి, ఇవన్నీ ఎన్నో అడ్డు వచ్చేవారు. ఆయన ఎవరి మాట ఎవరిని కేర్ చేయలే, ఎవరిని పట్టుకోలే, ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్. మనకు ఈరోజు ఎవరేమనుకున్నా పట్టుకోకూడదంట. ఆయన చెప్పింది మనం చేయాల్సిందే. ఈరోజు మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంతేకాదు ఆయన రక్తంలో మీరేనంట నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారు. ఆమేన్. ఆయన చేశాడు. ఇక్కడ కాదండి ఆయన చేసింది. ఆయన ఈ మందిరంలో ప్రవేశపెట్టలేదని మనకి పరలోక రాజ్యంలోనే ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకున్నాడంట. ఈ మాట సత్యమైన పదం కదా. ఆయనతో కూడా లేపి మన పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడంట. ఇది సత్యము. ఎవరేమనుకున్నా, ఎవరిన్నట్టు చెప్పినా ఇది సత్యము. సత్యము అంతే. నమ్మితే నువ్వు మాత్రం గొప్ప మిరాకిల్స్ చూస్తూ గొప్ప విజేతగా ఉంటావు, విశ్వాస వీరుడుగా ఉంటావు. ఆమేన్. ఎవరి మాటలు పట్టించుకోకు, ఎవరి మాటలు పట్టించుకోకు, ఎవడేమన్నా పట్టించుకోకు. ఎందుకంటే రాయబడి ఉన్నది, ఆయన రాసి ఇచ్చాడు మనకి కదా. సత్యం ఇది. ఆయనతో కూడా పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడంట ఆయన. మనం పరలోకంలో కూర్చున్నాము. ఆమేన్. మనము నీతిమంతులము, నిర్దోషులము, నిరపరాధులము, పరిశుద్ధులము. ఆయన శిలువ యాగం చేత, ఆయన విధేయత చేత మనము నీతిమంతులుగా చేయబడ్డాం ఈరోజు. ఆమేన్. పాపాలకి మనకు సంబంధం లేదు. మన పాపాలు క్షమింపబడి ఉన్నవి. ఆయన కుమారులమంట, ఆయనతో మనం వారసులమంట. ఆమేన్. ఎవడేమనుకున్నా, ఎవరిని అడ్డు చెప్పినా ఇది మాత్రం సత్యం, సత్యం, సత్యం అంతే. మీరు కూడా ఎవరేమనుకున్నా ఎవరి మాట లెక్క చేయకూడదు. ఎందుకంటే అట్లా అభ్యంతరపడి నమ్మకపోతే నమ్మకపోతే నమ్మకపోదంట ఆయన మన జీవితంలో దేవుడు ఏం చేయలేడంట. ఎందుకు? చాలా అవిశ్వాసం వలన ఆయన సొంత ప్రాంతంలో సొంత దేశం ఏం చేయలేకనంట మిరాకిల్స్ కదా, అవిశ్వాసం. అందుకనే ఎవడేమనుకున్నా పడుచుకోలేదంట కదా. ఎన్ని వాక్య నిమిత్తం ఏమొచ్చినా పడుచుకోకూడదు, అన్ని తీసిపడేది పక్కన. ఆయన మాట ఒకటే నమ్మాలి. ఆయన మాటే ఫైనల్. ఆయన మాట ద్వారా మనకు మిరాకిల్, అద్భుతాలు, దీవెన ఆయన మాటలో ఉన్నవి. అంతే. ఆయన కేర్ చేసిన కేర్ చేయలేదు. దురాశ ఏది మీ మనసులో దురాశ చేస్తుంది? ఏమనుకున్నా మీ మనసులో? ఆయన చెప్పింది కాదు, చేసి చూపించారంట. అధికారం ఉంది మనకు కూడా, ఈరోజు అధికారం ఉన్నదంట, వాడాలంట. ఆమె మిరాకిల్ చేయొచ్చు, మనం కూడా చేయగలము.
మనం కూడా ఆయన నామంలో అనేకమైన విడిపించాలంట. దీన్ని ఈయన ఎన్నో వాక్యాలు చూపించి దీనికి వ్యతిరేకంగా ఎట్లా అవుతాం, నీతి మందులు ఎట్లా అవుతాం, ఇక్కడ ఎట్లుంది కదా, అక్కడ అట్లా ఉంది కదా, వస్తారు అడ్డు. ఎందుకంటే అంతే, ఆ రోజు ఎట్లా వచ్చారు అడ్డుబాటు చేసి ప్రభు అని ఏసైకి అడ్డుపడ్డారు. మనకు అడ్డురారా, వస్తారు కదా. ఆయనకి అడ్డు ఎంతో అడ్డమొచ్చు. అసలు ప్రతిసారి అడ్డమొచ్చారు. ప్రేమ గురించి ఆయన ప్రేమ చూపించకూడదు, క్షమించకూడదు, స్వస్థపరచకూడదు. క్షమించిన ప్రేమ చూపించిన అడ్డు వచ్చేవారు అనమాట. ఎలా చేస్తావు ఇలా, అట్లా ఉంది కదా, ధర్మశాస్త్రం ఎట్లా ఉంది కదా, వాదించేవారు అనమాట. అడ్డు వచ్చారు. కానీ ఆయన ఎవరేమనుకోని ఆయన మాత్రం స్వస్థపరచకుండా ఉండలేడు, బాగు చేయకుండా లేడు. ఆయన చేసి ఆయన చేసుకుంటూ పోయాడు. ఆమేన్. ఎవరేమనుకున్నా ఆయన మాట మాత్రం సత్యం, ఆయన మాట మాత్రం అబద్ధం కాదు. ఎవరేమనుకున్నా ఏమైనా నువ్వు నమ్మితే మాత్రం నువ్వు గొప్ప సక్సెస్, విజయం చూస్తావు. ఆమేన్. ఎందుకంటే ఈ సత్యం ఎందుకు అడ్డు వస్తారంటే, ఎందుకు నమ్మనీయరంటే అంతే. ఎందుకంటే మనం ఈ స్వార్థనే కాబట్టి ఉచితంగా పరలోకం వెళ్తాం అనే మాట ఈ మాటలో ఉంది. కాబట్టి మన కష్టం లేదు కాబట్టి, దాంట్లో మన ప్రయాస లేదు కాబట్టి కదా, ఆయన ద్వారానే, ఆయన విధేయత ద్వారానే, ఆయన నీతి ద్వారానే, ఆయన చిందించిన రక్తము ద్వారానే మనం వెళ్తాం ఆయన రాజ్యం. కాబట్టి వీసి ఉచితముగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడమే, విశ్వాసం ద్వారానే కేవలం ఇంత ఉచితంగా అసలు ఉంది కాబట్టి, ఎన్నో ఉంది కాబట్టి అట్లా కాదు. అట్లా నీతి అవుతారు, కష్టపడాలి, భక్తి చేయాలంట, అది ఇది ఎన్నో వస్తాయంట. ఎన్నో చూపించవచ్చు, రిఫరెన్స్ చూపించచ్చు కదా. నమ్మకూడదు మనం. ఆయనకే ఎన్నో అడ్డు వచ్చినారు, క్షమించదు. అట్లేదు మరి ఇట్లా ఈ వ్యక్తిని ఎట్లా క్షమించాడు ఆయన? యేసుప్రభువే స్వామి అన్నాడు కదా, కుమారుడు నీ పాపం, కుమారుడు అన్నాడు, క్షమింపబడినే కదా. కుమారుడు ఒకరోజు కుమారుడు ఉంటాడా? తర్వాత మన ఏమన్నా చేస్తే మిస్టేక్ పాప అయిపోతాడా? కాబట్టి కుమారుడే. ఒక్కసారి కుమారుడు చేస్తే సదాకాలానికి కుమారుడే అని కూడా సదాకాలం కంట నిర్దోషం, సదాకాలానికి సంపూర్ణంగా మనం చేసినట్టు. ఆమె క్షమించేశాడంట. ఫలాలు ఫస్ట్ ఎప్పుడు చేసే ఫలాలు అట్లా నమ్మాలంట కదా. నమ్మి విశ్వాసం ద్వారా మనకి ఆ నీతి ఫలాలు కనిపిస్తాయి తప్ప ఫస్ట్ ఫలాలు రావు. ఫస్ట్ విత్తుకోవాలంట. ఏమని? నీతి మాత్రమని. ఫస్ట్ చెట్టు వస్తుందా, ఫలం ఫస్ట్ ఫలంలో ఏం చేయాలి? ఫస్ట్ విత్తనం ఉండాలి కదా. విత్తనం ఉంటేనే చెట్టు వస్తేనే చెట్టు ఫలాలు వస్తాయి. ఫలాలు మన ఫలాల్లోనే ఫస్ట్ ఏం చేయాలంట? నీతి మంత్రులు మనం నమ్మాలంట. నమ్మినప్పుడు ఆ ఫలాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఏం చేస్తారు? ఇష్టనే వేసు ఆయన అడ్డు వస్తూ ఉంటారు. ఇంకో దగ్గర 18వ వచనం చూసుకున్నాం, పైన కూడా తీసుకున్నాం. ఆయన 13 తీసుకున్నాం. ఆయన సముద్ర తీరంన మరలా నడిచిపోవచ్చుండగా, సముద్ర తీరంలో నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమునకు వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చుని అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారు అనేకులు వారు ఆయనను వెంబడించు వారి ఇంటి వారిన పరిసరులను శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి
ఆయన సుంకరితో పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడే అని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, రోగులకి కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువచ్చుతున్నాయి కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పిను. వాళ్ళంటే ఏంది ఈ బోధకుడు ఏంది పాపులతోనూ సుంకరితోనూ కలిసి భోజనం చేస్తున్నాడే, వీళ్ళు రూల్స్ అన్నమాట. ఏమొస్తాయి వీళ్ళకి? ముట్టుకోవద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, వారితో కలిసి ఉండొద్దు, వీరితో కలిసి ఉండొద్దు. ఏంది రూల్స్? రూల్స్ ఇవ్వడానికి అడ్డు అనమాట. అడ్డుపడ్డారు దేవునితో కలిసిపోకుండా, దేవుని దగ్గర వెళ్ళకుండా వీరికి రూల్స్ అన్ని మనిషి మీద రుద్దేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? రూల్స్ అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎన్నో రూల్స్ అని అర్థం పెట్టేస్తారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పాపులు కదా, వాళ్ళు కలిసి భోజనం చేస్తున్నాడు. నేను కలిసి భోజనం చేస్తున్నాడు ఏంది? ఆయన ఏమన్నాడు? అరే నేను నీతి మంత్రులు పిలవడానికి రాలేదు, పాపులని చూడడానికి వచ్చాను. ఏనా కడగడానికి, వాళ్ళకి క్లీన్ చేయడానికి, వాళ్ళని ఆమె అరే నీతి మంత్రుల కోసం రాలేదు పాప. నేను నీతి మంత్రులు లేడు, ఒక్క లేడు, ఉన్నాడు ఎవరు నీతి మంత్రులు? వీళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు వీళ్ళు? నీతి మంత్రులము, మేము మంచోళ్ళమని వీళ్ళు అనుకుంటున్నారంట. డబ్బు కొట్టుకుంటారు. నిజంగా ఏం లేదు, ఫలాలు ఏం లేవు వాళ్ళు, అంత ఏం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళ వాళ్ళ ఆలోచన అది, మేము నీతి మంత్రులం. ఆయన యేసు ప్రభు నీతి మంత్రుల కోసం రాలేదు అనే వాళ్ళే నీతి మంత్రులు. నేను పాపుల కోసం ఆయన ఎందుకు వచ్చిన? నశించడానికి, ఎందుకు రక్షించడానికి కదా. పాపుల కోసం వచ్చింది నీతి మంత్రులు ఒక్క లేడు. ఆయన వచ్చిందే వాళ్ళ కోసం. నేను వచ్చింది వాళ్ళ కోసం బాబు. డాక్టర్ ఎవరి కోసము? డాక్టర్ ఆరోగ్యం గల వారి కోసం అవసరమా? అనారోగ్యం గల వారికి అవసరమా కదా? అనారోగ్యం వారి కోసం, అనారోగ్యం ఉన్నవానికి డాక్టర్ అవసరం. మంచి వారికి ఆరోగ్యం ఉన్న డాక్టర్ ఎందుకు అవసరం లేదు. అందుకని పాపులను పిలవడానికి వచ్చాను. వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే తింటా, వాళ్ళతోనే తిరిగి సహవాసం చేస్తా. వాళ్ళు ఆయన అదే కదా. ఇది పెద్ద బాధ వచ్చేసి ఎంత నొప్పి వీళ్ళకి. అంటే వీళ్ళతో తిరగాల ఆయన? వీళ్ళని తిరగాల? వీళ్ళు నీతి మంతులా? వీళ్ళలాగా అంటే వీళ్ళలాగా చేరి వీళ్ళతో కలిసి తిరిగి ప్రజల మీద ఏం చేయాలి? భారాలు మోపాలి కదా. దేవుని దగ్గర రాకుండా దూరం చేసేయాలి. అదే నా అభిప్రాయం. ప్రజలను దోచుకోవాలి, అధికారం చూపించాలి కదా. అదే ప్రజలు ఎప్పుడు దోచుకోవాలి, వాళ్ళని మా కాళ్ళ కింద బానిసలుగా చేసుకోవాలి అని వీళ్ళు అనమాట. ఏది వచ్చి విడుదల కలిగిస్తున్నాయి వీళ్ళకి. ఆ బానిసలతో మా కాళ్ళ కింద లేకుండా చేసేస్తున్నాడు కదా. అందుకే వీళ్ళు బాధ. ఆయన ఏంటంట, ఆయన దృష్టికి గొప్పవాడు అల్పుడు లేడంట కదా. లేడు, అందరూ సమానమే, అందరూ కుమారులే. ఆమేన్. శాస్త్రపరిచయ అనగా మేము ఏదో నీతి మంత్రులము, మేము బోధకులము, నీతి మంత్రులం, ఏదో గొప్ప మేము నీతి మంత్రులు ఏదైనా పాపులు అన్నట్టు మాకు పనులు ఉండాలి, మాకు బానిసలుగా ఉండాలని అంటూ వాళ్ళని చూస్తున్నారన్నమాట. వాళ్ళు దోచుకోవడం, వాళ్ళని ఇటుశాఖ వాళ్ళ దగ్గర చేపించడం ఇట్లా చూస్తున్నారు. చూసేవారు వాళ్ళు పాపులంట. వాళ్ళ స్నేహం చేయకూడదంట, వాళ్ళతో కలిసి తిరగకూడదంట. నేను వచ్చిన వాళ్ళ కోసం బాబు, వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం ఎందుకు? కడగడానికి, ఆ మురికి తీసి పడేయడానికి. ఆమేన్. అది వాళ్ళని నీతిమంతులుగా చేసి నా రక్తంతో కడిగేసి అక్కడ కూర్చోబెట్టుకోవాలని వచ్చిన వీళ్ళ కోసం వచ్చిన, నేను పాపుల కోసం వచ్చిన అని చెప్పాడు ఆయన. అందుకు వచ్చిన వీళ్ళ కోసమే. ఈరోజు మీరు అనుకుంటారు, అరే నేను అలాంటి ఇలాంటి నాకు రాత లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, కుమారుడా నీకోసం వచ్చాను, నేను ఇక్కడ నువ్వే నాకు కావాలి. ఇంకేమంటున్నా, నేను వచ్చింది నీకోసమే, నువ్వు కాదని అనుకుంటున్నావేంది? ఎవరు చెప్పాను నీకు? నేను నీకోసం కదా వచ్చింది.
అక్కడ ఎందుకు సింహాసనం మహిమ ఎందుకు వదిలేసి వచ్చాను? నీతిమంతుడి కూడా రాలే నేను, నాకు వస్తానే వాళ్ళ కోసం రాలే నేను, నీ కోసం అనుకున్నావు. అనుకుంటావు, అరే నాకు అర్హత లేదే, నాకు మందిరానికి అర్హత లేదే, నాలో ఇలా అనుకుంటావా? నేను నీ కోసం వచ్చా, నేను మార్చడానికి వచ్చా, నేను క్షమించడానికి వచ్చాను, నేను రక్షించడానికి వచ్చాను, నీతో స్నేహం చేయడానికి వచ్చాను, నీతో సహవాసం చేయడానికి వచ్చాను అని చెప్తా ఈరోజు. మరి చోటిస్తావా? ఆయనకి అంగీకరిస్తావా? మత్తయి పిలవగానే వచ్చేసాడంట. మత్తయి వెంబడించు ఏసాయి అన్నారు కదా, పరీక్షకున్నాం. ఆ పిలిచిన ఆయన అక్కడే సుంకరితో కలిసి ఆయన బోధ చేసిన అక్కడనే. సుంకరి కదా వ్యక్తి మత్తయి పుట్టింది. సెకండ్ 14, ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్ల వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. పిలవంగానే మత్తయి వెళ్ళిపోయాడంట ఎస్ఐ అంటే. కానీ వెళ్ళిన మత్తయి జీవితం మారిపోయింది. ఆమేన్. మార్చిపడేశాడు కదా, ప్రేమ చూపించాడు, శిష్యుల్లో ఒకరిగా చేర్చుకున్నాడు మత్తయిని కదా. అసలు దేవుడు ఆయన దేవుడు చాలా ఆయన వైపు తిరిగితే చాలు అసలు మనం కానీ వీరిని ఎరగని రీతిగా మన జీవితాన్ని మార్చేస్తాడంట. ఆమేన్. ఆయన పిలుపులో, ఆయన వెంబడించడంలోనే మనం మారిపోతామంట. మళ్ళీ అసలు మత్తయి అసలు మారిపోయాడు. డబ్బు పిచ్చేతని కదా, సుంకరి, పన్ను వసూలు చేసేవాడు సొంత ప్రజలతో. అసలు ఎట్లా పోయాడు? పిలవంగానే వెళ్ళిపోయినాడంట. నిజంగా ఏస్తాయంట. ఆయన వైపు చూస్తేనంట మనరు ఆయన వైపు చూస్తూ నడిస్తే చాలు మన జీవితం చేంజ్, మన గమ్యం చేంజ్, మారిపోతామంట. ఆ డబ్బు లాక్కునే ఆ విధానం ఏం చేస్తారు? మారిపోయినాడు కదా సుంకరి, మత్తయి, ఆ రూటే మారిపోయింది. అంటే ఫాలో చేస్తూ వెళ్ళిపోయినాడు. మరి ఈ రోజు కూడా ఆయన చూసి ఆ మత్తయిని ఎలా పిలిచి నేను కూడా అలా పిలుస్తున్నాడు. మనం నమ్ముతావా? ఆయన చోటిస్తావా? వెంబడిస్తావా? ఆయన జీవితాన్ని మార్చి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు, గొప్ప స్థాయికి లేవనెత్తాడు, అనేక మందికి దీవెనకరంగా మాదిరికరంగా ఆయన చేస్తాడు. నువ్వేం చేసే అవసరం లేదు, బరువు మోసే అవసరం లేదు కదా, గొప్ప ఏం చేసే అవసరం లేదు, కేవలం ఆయన వెంబడిస్తే చాలు. ఆ మ్యాచ్ మత్తయి ఎంత అనిపించాడు, అంత ఏం చేయాలి. ఆయనతో నడుస్తుంటే మన జీవితమే చేంజ్, మారిపోతానమాట. వెళ్ళాడు ఆ సుంకరితో, ఆ మత్తయితో వారింట్లో కలిసి భోజనం చేయాలి. మరి ఈ రోజు కూడా నువ్వు చోటిస్తే నీతో కలిసి నివసించి నీతో సహవాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. చోటిస్తావా? నీ గురించి ఆలోచించకు. ఎలాంటి వ్యక్తివైనా సరే ఆయన మార్చగలడు. ఆమేన్. క్షమించాడు, నేను క్షమించేశాడు ఆయన. ఆమేన్. ఎలాంటి వ్యక్తి అయినా సరే క్షమించాడు. ఈ రోజు ఆయన చోటిస్తే, ఆయన వైపు తిరిగితే నీ జీవితాన్ని మార్స్తాడు ఆయన. గొప్ప సాక్షిగా, గొప్ప విశ్వాసిగా ఆయన చేయగలదు. ఆమేన్. తిరుగుతావా? ఆయన చోటిస్తావా? ఆయన చోటిస్తే ఒకవేళ ఆయన తిరిగితే ఈ మాట చెప్పండి, ఏమని? నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి యేసయ్యా. హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకున్నా, ప్రభు మీరే మా ప్రభు అని, నా ప్రభువుని ఒప్పుకుంటున్నాను. నా పాప నిమిత్తం చనిపోయినందుకు, మరణించినందుకు యేసయ్యా, నన్ను నీతిమంతులు చేసినందుకు, నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకే వందనాలు, నీకే వందనాలు యేసయ్యా. యేసునామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీ ప్రార్థన చేయండి. చాలా సింపుల్, అంతే. అసలు నమ్మితే చాలంట, ఆయన విశ్వసించే చాలంట, ఆయన రాజ్యంలో చేసుకుంటాడు. ఆమేన్. గొప్ప ఏం చేసే అవసరం లేదు, 40 days ప్రార్థన అవసరం లేదు,
ఏం అవసరం లేదు. నువ్వు నలుగొట్టుకుని వస్తుంది, ఆయన నువ్వు నలుగొట్టుకుని వస్తుంది. మనం ఎంత నలుగొట్టుకున్నా మన వల్ల ఏం రాదు. ఎందుకంటే ఏం చేసినా ఆయన చేయాలి. ఆమె మన శరీరం ద్వారా ఏం చేయలేము, మన కష్టం ద్వారా మనం ఏం పొందుకుంటామా? ఏం పొందుకోలేమంట. అందుకే ఆయన మన వల్లే కాదు కాబట్టి ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆమె ఆయన ఏసే ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి మనకు విడుదల. ఆమె ఆయన రక్తం చిందించాడు కాబట్టి మనకు విడుదల. ఆయన తన రిక్తులుగా చేసుకుని మన కోసం వచ్చాడు కాబట్టి మనము ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉన్నాం. ఆమె ఆయన మన కోసం తను తగ్గించుకున్నాడు కాబట్టి, మన కోసము ఆయన మరణించాడు కాబట్టి, ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనకు ఈరోజు సంతోషం, సమాధానం, రక్షణ ఆయన రాజ్యంలో చేర్చబడ్డాం. ఆమె అంతా ఆయన ద్వారానే అన్న, మన ద్వారా ఏం లేదు. అనుకో రక్షణ పొందాలంటే ఏం చేయాలో, ఉపవాస ప్రార్థన చేయలేము, 40 days ప్రేర్ చేయలేము అని అనుకునే అవసరం లేదు. అసలుకి ఆయన సేవ ఆరంభించక మునుపు ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సేవ ఆరంభించక మునిపే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కదా. ఆయన ఉన్నాడు, మళ్ళీ ఉండమని చెప్పాడా? మనకి ఏమన్నా రూల్స్ చెప్పాడా? అరే నేను ఉన్నా కాబట్టి మీరు ఉన్నాడని చెప్పాడా? ప్రతి సంవత్సరం ఉండాలని చెప్పాడా? నేను 40 days ఉన్నా, మీరు ప్రతి సంవత్సరం ఉండండి, ప్రతిసారి ఉండండి, అది గుడ్ ఫ్రైడే అప్పుడు ఉండండి అని రూల్స్ ఏమని చెప్పాడు ఆయన? చెప్పలే. ఆయన ఉపవాస ప్రార్థన చేస్తే ఎట్లా చేయాలో చెప్పాడు తప్ప ఖచ్చితంగా చేయండి ప్రతివారం ఉపవాస ప్రార్థన చెప్పాడా? చెప్పలేదు ఆయన. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులే. ఏంటివి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ఎక్కడైనా చదివారా? నేను చదివే బైబిల్ నాకైతే కనిపించలేదు. ఖచ్చితంగా చేయాలి, ఉపాసన చేయాలి అని చెప్పి ఉపవాస ప్రార్థన చేస్తాడు, ఇలా చేయాలి. శిష్యులు అడిగినప్పుడు కదా, మేము ధైర్యం వెళ్ళగొట్టలేకపోయినా, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినా అంటే ఆయన చెప్పాడు ప్రార్థన వలనే కింద ఉపవాస ప్రార్థన వల్ల ఉంది. అంటే ఉపవాస ప్రార్థన ఎందుకు? విశ్వాసం పెంచుకోవడానికి కదా. ఎక్కడైనా మిరకలు చేయకపోయినా శిష్యులు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. విశ్వాసం లేని ఇక్కడ దైవం లేకపోతే ఏమన్నా? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అంటే ఆయన ఉపవాసం చేయని మూర్ఖతరం వాళ్ళారా అన్నాడా? భక్తి చేయని మూర్ఖతరం వాళ్ళారా అన్నాడా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉంటే అసాధ్యం. అనుకోకుండా దేవుడికి ఇష్టడే ఉన్నాడంట. దేవుడికి ఇష్టడే ఎవరుంటాడు? విశ్వాసం కలిగిన వ్యక్తినే కదా. దేవుడికి ఇష్టడే ఉన్నాడు, అందుకని మరణాన్ని చూడకుండా కొనుక్కోబడ్డాడు. విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టడే ఉన్నాడు కాబట్టి మరణాన్ని చూడకుండా కొనుక్కోబడ్డాడు. మరి ఇష్టడుగా ఉంటాడంటే ఎవరు ఇష్టడుగా ఉంటాడంట? ఈ మాట ఉంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉంటే అసాధ్యము. మరి విశ్వాసం లేకుండా ఏది సాధ్యం కాదు. విశ్వాసం లేకుండా కదా. మన హనోకు కూడా విశ్వాసం ద్వారా కొనిపోయినా, విశ్వాసం ద్వారా ఆయనకి ఇష్టడుగా ఉన్నాడంట. ఆయనకి ఇష్టం కలిగించే ఇష్టడుగా ఉండాలి. ఏం కావాలంటే ఫస్ట్ మనకి ఏం కలిగి ఉండాలి? మనము విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత మళ్ళా అడ్డొస్తారు యేసుప్రభు. ఆయన శిష్యులు చీలు నడుచుకుంటా, పొలాలు నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ వీళ్ళు ఆయన ఎప్పుడు ఫాలో చేస్తుంటారు. ఎప్పుడు ఫాలో చేసేవారు, ఆయన జవాబు చెప్పే వరకు నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఆన్సర్ చెప్పలేక ఇప్పుడు ఎందుకు ఆయనతోనే గేమ్స్, మనుషులతో మాట్లాడవచ్చు, మనుషులతో వీళ్ళు జ్ఞానం పనిచేస్తున్నా, దేవుడితో పనిచేస్తారా? దేవుని ఏదో నాటకాలు కుదరవు కదా. ఆయన ఎక్కడ, వీళ్ళెక్కడ? ఆయన దేవుడే. ఆయన మనిషిని సృష్టించిందే దేవుడు కదా. మన బుర్ర ఎంత ఆయన ముందర, మన బుర్రతోనే
ఆయనను ప్రశ్నించి ఆయన జ్ఞానాన్ని గురించి ఆలోచించగలమా మనం? ఆయనకి క్వశ్చన్ చేయగలమా? ఇంపాసిబుల్ అనుకున్నారు వాళ్ళు. అంటే ఆయన వాళ్ళు ఒక మనిషిలాగా చూస్తారు. వాళ్ళ విశ్వాసం లేకపోతే వాళ్ళు ఒక మామూలు సాధారణ ఒక మనిషిలాగా చూశారు తప్ప దేవుని కుమారుడైన ఈయనే వచ్చాడు, మన కోసం ఈయనే ఒక దేవుడు ఆయన మహిమ లేదు ఒక కుమారుడుగా దైవ కుమారుడుగా వచ్చాడు నమ్మలేకపోయినారు. దేవుని కుమారుడు నమ్మలేకపోయినారు. ఒక మనిషిగా చూసే వాదించేకి వచ్చాడు. ఇవన్నీ ఏదో చేశారంటే వాళ్ళు నమ్మలే, విశ్వాసం ఈయనే రక్ష కూడా నమ్మలేకపోయినట్టు వాళ్ళు. అందుకని ఈయన బురేందా మన ఆయన వచ్చారు, జవాబు చెప్పకుండా నోరుకొని వెళ్ళిపోతారు అనమాట. అక్కడ పోయి చెప్తారు ఏమని, శాస్త్ర పరిస్థితి వెళ్తారు. వాళ్ళతో పోయి అబ్బో ఆ మాస్టర్ మాట్లాడినట్టు ఎవరు ఎక్కడ మాట్లాడలేదు నేను చూడేస్తారు అంటారు. వాళ్ళు మైండ్ బ్లాక్ ఆయన మాటలకి. ఆయన ఆన్సర్ చెప్తే మన ఉత్తరం వేసేవాడు, క్వశ్చన్ చేసేవాడు ఉంటాడు. ఎవరికి సాధ్యం కాదు కదా, అట్లా జవాబు చెప్పేవాడు. అయితే ఇక్కడ చూస్తున్నాం 18th, యోహాను శిష్యులను పరిశీలన ఉపవాసం చేయుట కట్టు. ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు, ఉపవాసం చేస్తున్నారు కదా. ఎవరంట? పరిశీలంట, యోహాను శిష్యులంట. వీళ్ళు ఏమంటున్నారు? యోహాను శిష్యులను పరిశీల శిష్యులను ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన యేసు అన్నాడు. పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగున, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు. కానీ పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములోనే ఉపవాసము చేతులు. ఏదంట? ఈయన ఉన్నాడు పక్కన, ఉన్నాడు, ఎందుకు చేస్తే ఉపవాసం? వాళ్ళకి ఏమాసం చేస్తే నేను లేనా? అంతే కదా, నేను వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఉపవాసం చేస్తానని చెప్తాను వాళ్ళకి. ఉన్నంతగా ఎందుకు చేస్తారు ఉపవాసం అంటే అంతే అని అర్థం దానికి. అయితే తర్వాత చూస్తున్నాం, ఎవడను 21, ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన కొత్త మాసికను పాత బట్టను వెలితిపరచును, చినుక మరి ఎక్కువ. ఎవడను పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోసిన ద్రాక్షరసం ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలో పోయేవాళ్ళని చెప్పాను. అంటే ఏంటి? అరే నేను న్యూ క్రియేషన్ రావు, నా దగ్గర ఉంటే ఏంటంటే నూతన సృష్టి. నువ్వే పాత వచ్చి రోజు ఉపవాసం చేయాలా, అది చేయాలి, రోజు పెట్టినా ఎందుకు రోజు? అర్థం అదే కదా, పాత తిత్తులు కొత్త తిత్తులు కొత్త పోయినట్టు ఏందని పాత తీసుకొస్తున్నారు. పాతని ఇవ్వదంటే కదా ఉపవాసం చేయాలా, అది చేయాలా, అదే కదా దానికి అర్థం. అదే ఎందుకు చెప్పినాడు అంటే కొత్త తిత్తుల గురించి ఎందుకు చెప్పినాడు? కొత్త తిత్తులలో కొత్త కొత్తది ఎందుకు చెప్పినాడంటే నా దగ్గర ఐఎమ్ న్యూ క్రియేషన్. మొదటి ఆదాం గురించి చెప్పకండి, ఎవరు కడపాట ఆదాయం వచ్చినాడంట. నూతన సృష్టి తీసుకొచ్చినాడు. యేసు దగ్గర నూతన సృష్టి, సమస్తము పాతవంట. ఆ పాత నిబంధన పాతవే, పాత పద్ధతి చేస్తున్నాయి, పాత పద్ధతులు మీరు తీసుకొస్తున్నాం. మళ్ళా వాసన చేయాలా, అది చేయాలా, అసలేదంట కదా. కొత్తదే ఏమన్నా కొత్త పాత రూల్స్, యేసు దగ్గర పాత రూల్స్ తెచ్చి కలపకూడదంట. ఈయన రూల్స్ పెట్టలేదు, పద్ధతులు పెట్టలేదు కదా. వాళ్ళని పద్ధతులు పెట్టి వీళ్ళు రూల్స్ బారాలంట, మోయాలని బారాలు ప్రజలకు పెట్టేవాళ్ళు. శాసన పరిస్థితి కదా, దేవుని దగ్గర రాకుండా దూరం చేసేవారు. ఈ రోజు కూడా ఇలాంటి మాటలకు దూరంగా ఉండాలి. దేవునికి దూరం చేసే మాటలకు, పద్ధతులకు, రూల్స్ కి దూరంగా ఉండాలి. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ దేవుని దూరం చేసేసారంట కదా. ఆ రోజులాగా ఈ రోజులో ఉన్నారు, దేవుని దూరం చేస్తారు, అడ్డు వచ్చేవారు ప్రేమ చూపించకుండా. అరే పాపాలు క్షమింపడండి అంటే ఎట్లా క్షమిస్తాడు? నా శ్రేణి దేవుడే తగ్గ ఒకటే క్షమించేది పని అంటారు. మనకు ఉపవాసం చేయాలి. మళ్ళీ ఏంటంట, యోహాను శిష్యులు అంట, ఇంకెవరు పరిశీలన ఉపవాసం చేస్తారో ఉపవాసం చేయాలంట. వీళ్ళకి ఎప్పుడు ఏం చేస్తారు?
పైరు పాన్ని లక్ష్య పెట్టేవారు. అంటే శరీరం పైన చూసాడు, ఎప్పుడు పైన రూల్స్, ఎప్పుడు అట్లా ఉండాలి కదా, ఇట్లా ఉండాలి కదా, అట్లా చేయాలి కదా, ఇట్లా చేయాలి కదా. అరే మీ గోల ఆపండి. ఏమన్నా మీ గోలేంద్ర బాబు, పాత తీస్తారు, పాతది నూతన న్యూ క్రియేషన్ ఇక్కడ నా దగ్గర ఉంటే పాత పనిచేయవన్నీ తీసి పడేసిన వేలతో పీక్ పడేయాలంట, వేలతో పాతవన్నీ. ఆమె పాత చేసుకునే దగ్గర పనికిరావు. ఆయన పాత నిబంధన నెరవేర్చి కొట్టివేద్దాం, క్లోజ్ కొట్టేస్తుంటారు. దాని దేవుడు ప్రధానికి అడ్డు. యేసు ప్రభు దగ్గర వచ్చేవారు, యేసు ప్రభు దగ్గర రావాలంటే ఏ అడ్డు లేవంట, అడ్డు తీసివేస్తాడంట. ఆమె మాట్లాడిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 చూస్తున్నాము. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి, ఆయనతో కూడా మనం లేచామని ఆయన విశ్వసించడం ద్వారా, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణములుగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన, ధర్మశాస్త్రం ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, వాటి వలన మన రుణాలు ఉన్నాయిగా, ఆ పాపాలన్నీ మన మీద రుణముగా మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతలు తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి. అబ్బా ఎంత బాగుంది ఈ మాట. అది కొట్టివేసాడు రా, ఆజ్ఞలు అంట లేవంట, శిలువ మీదంట ఆయన దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకలతో శిలువకు కొట్టి దాని మీద తుడిసి వేశాడంట. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములంటే క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎవ్వరికి అధికారం లేదంట కదా, ఏదైతే చూపించడానికి అధికారం లేకుండా అన్నిటి ఆయన సేవ్ చేశాడంట, తుడిచిపడేశాడంట. ఈరోజు దేవుడి దగ్గరికి ఆయన దగ్గర రాకుండా ఏది అడ్డు లేకుండా ఆయన అన్ని క్షమించేశాడంట. ఆమేన్. ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలైన మనకు ఆయన కోసం అడ్డు పాపాలను క్షమించేశాడు, ఆయన రక్తంతో కడిగి పడేశాడు, ఆజ్ఞలను తుడిచి పడేశాడంట. ఆయన నెరవేర్చేసి ఆయన ద్వారా మనం దీవించబడకుండా, ఆయన దగ్గరకు రాకుండా ఉన్న వాటిని వేలతో పీకి పడేశాడు ఆయన. ఆమేన్. మన అపరాధాలను క్షమించి, మన అపరాధములు కొన్ని అని ఉందా, ఏముంది ఇక్కడ, మన అపరాధములన్నిటినీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు 2 రాకడ దాకా అన్నిటినీ అంట, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆమేన్. జీవించున్నాం ఈరోజు, రక్షింపడం అంటే ఒక నూతన జీవితమే. పాతవితో సంబంధం లేదు, పాపాలతో సంబంధం లేదు. ఒక నూతన వ్యక్తి అంటే ఎవరు? మనను ఒక నూతన వ్యక్తిగా, ఆయన కుమారుడుగా, ఆయన వారసుడుగా చేయబడ్డామంట. ఆమేన్. తర్వాత చూసుకుందాం. ఆయన ప్రధానులను, అధికారులను,
నిరాయుధులుగా చేసి వానికి సైతానికి ఉన్న బలం అంతా తీసి పడేసాడంట, నిరాయుధుడుగా చేశాడంట. ఆయనకు ఉన్న ఆయుధం పాపమే కదా, నేరాలు మోపేదే, నేరాలే మన పాపాలే మనకున్న బలం అంట. ఆ బలం లేదంట మనకి, ఆ బలం తీసుకురాడు కదా. నిరాయుధులు చేశాడంట. ఎక్కడున్నా ఆయన బలి చేస్తే యేసుప్రభు శిలువలో బలి చేశాడు. ఆయన ఇంకేమైనా చూస్తే మోపడానికి, సైతాన్ని మోపడానికి ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనుపరిచెను. ఏంటంట, వాటిని శిలువ జయిస్తోంది. ఆ శిలువ చేత అన్ని జయించేసాడంట. వానికి ఆయుధం లేకుండా చేసేసాడంట. ఆమె పాపమే వాని బలము. ఆ బలం లేకుండా ఆయన ఆ మరణపు ముళ్ళు విరిచేశాడు. ఆమేన్. వాడిని పట్టుకోవచ్చు, జుట్టు పట్టుకున్నాను రారా ఈ రోజు చేసిన నాటకాలు కుదరదు. ఇంకా ఇప్పుడు వెళ్తావు నా బిడ్డ జోలికి, ఏడుతున్నాడు, బలం లేదా నువ్వు పట్టుకున్నాను జుట్టు, వాని తలకాయ చిత్తకు దొక్కి తోగొట్టి ఉందంట. మన పళ్ళు విరగొట్టి పడేసినాడంట. ఇన్ని రోజులు పాపాన్ని చూసుకొని నా ప్రజలను నరకాన్ని తీసుకువెళ్తున్నావు కదా. వాళ్ళని నేరాలు మొత్తం వాళ్ళ మీద ఇప్పుడే చూపేది అధికారం ఎక్కడ లేదన్న వాడికి అధికారం. తర్వాత చూసుకున్నాం. వేడి ఇంకో దగ్గర ఉంటుంది ఏదంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ కదా. మరణపు ముళ్ళు పాపము, పాపానికి బలం ధర్మశాస్త్రమే. ఆ ముళ్ళు విడిచిపడేసాడు లేదనమాట. ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు, ఎవడే చెప్పినా వినే అవసరం లేదు. ఆయన స్వయంగా ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, ఏ నిరాయుధుడు అంట, మనకి ఏ ఆయుధం లేదంట మోపడానికి. మనకి దాజే మన నిరాయుధం, మనం భయపడతాం అంతే. ఎందుకు భయపడతాం అంటే పాపాల గురించి ఆలోచిస్తారు కాబట్టి. దీని గురించే భయము. అసలు పాపాల గురించి ఆలోచిస్తే మనము ఏ ముందుకు వెళ్ళలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాము కదా. ఎందుకంటే పాపి ప్రార్థనకి జవాబు ఎట్లా వస్తుంది? నమ్మకుండా ఉండదు. అసలు దీవించబడతానా, అమ్మా నాకు నేను దీవించబడతానా, ఒక్కదాని విశ్వాసం ఉందంట. అందుకే నీ నీతిని పక్కన పడి ఆయన నీతిని తీసుకుని బుల్లెట్ లాగా దూసుకెళ్ళి ముందుకి. ఆమేన్. నీ వైపు చూసుకో, మన వైపు మనం చూసుకున్నంత కాలం మనం పైకి రాలేమంట. ఆయన కోసం గొప్ప కార్యాలు చేయలేము. మన నీతిని పక్కన పడేసి ఆయన నీతిని తీసుకొని ఆయన కుమారుడిగా, వారసుడిగా మన ముందుకు వెళ్ళినప్పుడే గొప్ప కార్యాలు చేయగలం. దేవుని కోసం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. ఆయన బలము తీసుకున్నప్పుడే, ఆయన నీతి తీసుకున్నప్పుడే. ఆమేన్. ఇలాంటి గొప్ప కార్యాలు మనము చేదుముగాక, భూమి తలకిందలు చేసే వ్యక్తులుగా మనము గొప్ప విశ్వాస వీరులాగా తయారై అనేక మందిని ఆయన రాజ్యములో చేర్చడం కాదు. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయడానికి స్తోత్ర దేవా. అవును ప్రభా, ఈ రోజు సైతాన్ని వాడిని నిరాయుధులుగా చేసి పడేశారు ప్రభా, నిరాయుధులుగా చేశారు. వాని ఆయుధం పాపమే, ఆ పాపం జీతం మరణము ప్రభువా. ఆ పాపాన్ని మీరు భరించారు, ఆ పాపాన్ని శిక్ష, ఆ నరకము ప్రభువా. ఆ శిక్ష అంతా, మా పాపాలకు వచ్చే శిక్ష అంతా మీరు భరించారు. ఆ వెల మీరు చెల్లించారు. ఆ పాపమే అప్పుల పాపాన్ని బానిసలేమో ఉండగా, ఈ పాపని అప్పు చేత మేము బానిసలు ఉండగా మా అప్పు అంతా తీర్చి పడేశారు, భరించేసి మీరు మమ్మల్ని వసయ్య మా భారమంతా మీరు తీసుకున్నారు. కానీ మీ నీతి మాకు ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, నిత్య జీవం ఇచ్చారు, పల్లెకు రాజ్యం కూర్చొని పెట్టారు బాబా. అందరిని బట్టి
నీకే వందనాలు యేసయ్యా. ఎవరైతే నేను అంగీకరిస్తున్నా ఈరోజు ప్రభువా, వారు ఎలాంటి ఉపాసన చేసే అవసరం లేదు, 40 days ప్రేమ చేసే అవసరం లేదు, ఏం అవసరం లేదు. కానీ చేసేంత శిలువలో మీరు చేశారు. మేము కేవలం హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు రక్షణ అని చెప్పారు. ప్రభువా, నేను నమ్మడం ద్వారా మేము రక్షింపబడతాము, నీతిమంతులుగా చేయబడతాం అని మీరు మాతో మాట్లాడారు. అందులో బట్టి ఇంకా వేదకులు అలాగే ఈ మాట ఎవరైతే పలుకుతున్నారో ప్రభువా మీరు కావాలి, ఎస్ ప్రభువా మీరు కావాలి అని ఎవరైతే చెప్పారో వాళ్ళ కుటుంబాల్లో వారి జీవితాల్లో గొప్ప బెనకాస్ జరిగించి గొప్ప మార్పులు తీసుకొచ్చి వాళ్ళు బహుగా నీ వాగ్దాన్ని నెరవేర్చి అదొక సమస్య నుంచి, అదొక అనారోగ్యం నుంచి, అదొక ఆర్థిక సమస్య నుంచి వాళ్ళని విడిపించారు నమ్ముతున్న ప్రభువా. గొప్ప విజేతగా చేయమని వారిగా అనేకమైన రాజ్యం చేర్చమని కుటుంబాలను బంధువులు అందరినీ మార్చి వారిని రాజ్యం చేర్చమని వాడి గొప్ప వెలుగుగా లైట్ గా వారిని చేయమని ఒక స్టారుగా వారిని ప్రభువా అనేకులు చూసి ఆశ్చర్యపోయే విధంగా వారిని తయారు చేయమని రూపులోకి మార్చమని నాయన. అలాగే మా రాష్ట్ర దేశంలో సమాధానం కలుగురుగాక, నీ రాజ్యము విత్తబడుగాక, నీ రాజ్యమే చూడాలి, నీతిమంతులను పరిపాలించుదురుగాక, నీ రాజ్యం ఎదురుగా పరిస్థితి వేదతో పెరిగివేయబడుగాక. ప్రభువా నాయన అలాంటి గొప్ప మెనక చేయమని ఆయన ఈ రోజు మీ దగ్గర రావడానికి అడ్డు లేకుండా మా అపరాధాలను క్షమించి సదాకాలానికి మమ్మల్ని సంపూర్ణంగా చేశారు ప్రభువా. అందరి బట్టి నీకు వేదకుంటూ అందరి బట్టి నీకు వేదకుంటూ ఉండాలి. ఈ మాట ప్రతి తెలుసుకోవాలి. ఆ రోజు మీరు ప్రకటిస్తున్న మీరు ఉన్నప్పుడే ఎంతో మంది అడ్డొచ్చారు. క్షమించకుండా, మీరు స్వస్థపరచకుండా, మీరు మేకలు చేయకుండా, సరే మీ ప్రేమ చూపించకుండా, ఈ మాటలు చెప్పకుండా సత్యానికి అడ్డం వచ్చారు ప్రభా. మీ మాటలు ఆ రోజు వచ్చారు, ఈ రోజు ఉన్నారు ప్రభా. వాళ్ళు కూడా ఈ రోజు ఎవరైతే వాళ్ళు వ్యతిరేకిస్తారో వాళ్ళ మనసులో మార్చమని, వాళ్ళ కళ్ళు తెలియజేసి సత్యాన్ని తెలియజేయమని. అలాగే ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ మాటలు విన్నవారు కూడా ఏ అభ్యంతరం పడకుండా, ఎవరి మాటలు లక్ష్య పెట్టకుండా నీ వైపు చూస్తూ నీ మాట తీసుకుని ముందుకు కొనసాగే జీవితంలో ఒక దయచేయమని ప్రభా. నజరేయుడైన యేసు నామములో అలాగే మాట ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యం నుంచి విడుదల కలుగుగాక, ఆర్థిక సమస్యల నుంచి అప్పు నుంచి విడుదల కలుగుగాక. అలాగే గర్భం లేకపోతే గర్భఫలం ప్రభా మీరిచ్చే బహుమానము, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం ఆ మాట చెప్పిన వారికి జరుగునుగాక, ఆ మాట వాళ్ళ పట్ల నెరవేర్చబడునుగాక, వారికి గర్భఫలం కలుగునుగాక. నీ మాట చెప్పిన వారికి విడుదల, నీ మాట చెప్పిన వారికి గర్భఫలం పొందుకుందరు గాక, సంతోషం సమాధానం కలుగును గాక. వాళ్ళ కుటుంబాల ప్రభా ప్రతి ఒక్కరు రక్షింపబడదు గాక, ప్రతి ఒక్క వ్యసనాల నుంచి విడిపించబడదు గాక, గొప్ప మిరాకిల్స్ వాళ్ళ కుటుంబాలకు జరుగును గాక ప్రభువా. ఇలాంటి గొప్ప మిరాకిల్స్ వాళ్ళ కుటుంబాలను జరిగించమని మమ్మల్ని మహిమను చద్దకు మహిమను తీసుకుని వెళ్ళమని నాయన. నజరేయుడైన యేసు నామములో ప్రార్థనకి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడేడు మన మహిమను చద్దకు మహిమలోకి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Shalom.